ఫీజు రియంబర్స్మెంట్ క్లియర్ చేయకుంటే పరీక్షా సెంటర్లకు కాలేజీలు ఇవ్వమన్నారు తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీల అసోసియేషన్ ప్రెసిడెంట్ గౌరీ సతీష్. ఫిబ్రవరి 3 నుంచి జరిగే ప్రాక్టికల్ సెంటర్లలో సీసీ కెమెరాలు పెట్టాలని ఇంటర్ బోర్డు ఆదేశాలను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. టైం ఇవ్వకుండా ఆదేశాలు అమలు చేయాలని చెప్పడం దారుణమన్నారు. ఇంటర్ బోర్డు సెక్రటరీ పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. తమను ఇబ్బంది పెట్టే అధికారులపై సీఎం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమైన ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాలు ఇంటర్ బోర్డు వ్యవహారాలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై చర్చించారు. ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడు కూడా జరగలేదు. దాంతో పాటుగా నిన్నటి వరకు ఇంటర్మీడియట్ బోర్డులో పరీక్ష ఫీజును తీసుకొని అఫిలియేషన్కు అనుబంధ గుర్తింపు ఫైన్ తీసుకొని ఇప్పటి వరకు కూడా పర్యావరణ విద్య, దాంతోపాటు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, హాల్ టికెట్స్ పిల్లలకు ఇవ్వకుండా పిల్లల జీవితాలతోని చెలగాటమాడుతున్నటువంటి బోర్డు సెక్రటరీ గారు దయచేసి ప్రభుత్వానికి సమాధానం చెప్తారా, లేకపోతే పిల్లల జీవితాలతో చెలగాటమాడతారా అనేది వారి విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేయాలని కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇన్ని రోజుల వరకు మేము విద్యాబుద్ధులు చెప్తే ఆ పిల్లలకే హాల్ టికెట్ వెళ్ళడం అంటే మంచిదే, కానీ రేపటి నుంచి మా విద్యార్థులను, మా దగ్గర పనిచేసినటువంటి అధ్యాపకులను మీ వద్దకే వేతనాలకు, మా సమస్యలు ఏవచ్చినా మీ ఆఫీస్కే క్యూ కట్టే విధంగా మేము కార్యాచరణ రూపొందించుకొని మీ దగ్గరికే పంపుతామని చెప్పి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం మీకు విజ్ఞప్తి చేస్తూ ఉంది. దాంతోపాటుగా విద్యార్థులకు ఏదైతే ప్రయోగశాలల్లో మీరు కెమెరాలు పెడతామంటారో అటు ఎంబీబీఎస్ విద్యార్థులకు కానీ, నీట్ విద్యార్థులకు కానీ, ఐఐటి విద్యార్థులకు కానీ ఎక్కడ కూడా ఇలాంటి నిబంధనలు లేకుండా విద్యార్థులకు ఖచ్చితంగా ఏదైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ప్రాక్టికల్స్ చేపియనటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోకుండా, వారిపైన లైజనింగ్ చేయకుండా, వారి ఏజెంట్లుగా మీరేమన్నా మారి ఈ విధంగా మా భుజం పైన పెట్టి వారికి తుపాకీ చూపిస్తున్నారా అనేది కూడా మాకు సందేహం కలుగుతూ ఉంది. కాబట్టి మీరు దయచేసి ఆలోచన చేయాలి. ఏవైతే పిల్లలకు ప్రాక్టికల్ చేయవలసినటువంటి ఆవశ్యకత చాలా అవసరం ఉంది. మేము తప్పకుండా వారికి ప్రాక్టికల్ చేపించినాం. వారికి కావాలంటే ఎక్కడైనా సెంటర్ వేసుకోండి, వారికి కావాల్సినటువంటి సబ్జెక్టు నేర్పించడం మా బాధ్యతగా మేము భావిస్తాం. కానీ పిల్లలలో మానసిక ఆందోళనకు గురి కాకుండా ఏదైతే అకాడమిక్ ఇయర్ ప్రారంభంలోనే చెప్పవలసినటువంటి మీరు ఏదైతే జనవరి 12వ తారీఖున చెప్పడం అనేది పిల్లల పట్ల మానసికమైనటువంటి ఒత్తిడి పెరుగుతుందా లేదా దయచేసి మీరు ఆలోచన చేయాలని చెప్పి ఈ విషయం పట్ల ప్రభుత్వ పెద్దలు కల్పించుకోవాలి. దాంతోపాటు మిక్స్డ్ ఆక్యుపెన్సీలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అలా 2500 రూపాయలు ఫైన్ ఎత్తేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విద్యా సంస్థలన్నీ కూడా మీకోసం పనిచేసినటువంటి విద్యా సంస్థల యాజమాన్యాలు కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రిమండలికి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరఫున అప్పీల్ చేస్తా ఉన్నాం.